గుడివాడ వెంకటేశ్వర స్వామి వారి బంగారు కిరీటం తాకట్టు వ్యవహారంపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత విచారణ చేపట్టారు. స్వామివారి బంగారు కిరీటం మాయంపై విచారణ స్టార్ట్ చేశారు. అర్చకుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దేవస్థానం నిర్వహణ ట్రస్ట్ ఆఫీస్ కు తాళాలు వేసింది. ట్రస్ట్ కు సంబంధించిన రికార్డులను అడిగారు ఏసీ లలిత. ట్రస్ట్ లోని 31 మంది సభ్యులు అందుబాటులో లేమని ఫోన్లో సమాధానం చెప్పడంపై అసిస్టెంట్ కమిషనర్ విస్మయం వ్యక్తం చేశారు. బంగారు కిరీటం దాత కుటుంబ సభ్యులతో లలిత మాట్లాడారు. దేవాదాయ శాఖ పరిధిలో ట్రస్ట్ లేకపోవడంతో బోర్డుపై చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు. బంగారు కిరీటం తాకట్టు వ్యవహారంలో కమిటీ సభ్యుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రికార్డు పరిశీలిస్తేనే ఏ విషయమైనా చెప్పగలమన్నారు లలిత. మధ్యాహ్నంలోపు విచారణ నివేదిక అందించాల్సి రావడంతో దేవస్థానంలో వేచి ఉన్నారు అసిస్టెంట్ కమిషనర్ లలిత. వ్యవహారం ముదరడంతో తాకట్టు కొట్టు వ్యాపారి పరారీలో ఉన్నాడు. తన అకౌంట్లోకి తాకట్టు డబ్బులు పంపితేనే ఊర్లోకి వస్తానంటూ ట్రస్ట్ బోర్డుకి సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎంక్వైరీ చేయమని ఆర్డర్స్ వచ్చినాయండి. దానికోసం నేను మీ టెంపుల్ దగ్గరకు వచ్చాను. మీకు పాసిబిలిటీ ఉంటే కొంచెం ఇక్కడికి వచ్చి నాకేమన్నా అంటే మొత్తం నాకు ఈ టెంపుల్కి సంబంధించిన రికార్డ్స్ అవి అన్నీ కావాలండి. ఇంకా ఫెస్టివ్ జరిగింది, నేను వెరిఫై చేసుకొని మళ్ళీ వెంటనే మీకు ఇచ్చేస్తాను. వెరిఫికేషన్ కోసం మాకు సపోర్ట్ చేయండి కొంచెం. జస్ట్ ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ అండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్ళిపోతాను నేను. జస్ట్ మీ ఇన్స్టిట్యూషన్ ఏంటి, దానికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం కావాలి నాకు. అది కొద్దిగా నాకు అందుబాటులో లేదు కదా, ఇవ్వలేను కానీ చెప్పగలను. మీకు అందుబాటులో ఉన్నాయి కానీ నేను చెప్పగలను. అంటే రికార్డు కావాలండి నాకు. అంటే ఇదేమన్నా పబ్లికేషన్ జరిగిందా లేదా ఏంటి అనేది టోటల్ రికార్డు. మేము ఇప్పుడు 83 నుంచి 5 ఏళ్ళు 88 వరకు మేము మెయింటైన్ చేసామమ్మా. మెయింటైన్ చేసి మేము ఇక ఈ పాలక వర్గానికి ఇచ్చాము, అప్పచెప్పాము. ఓకే. ఇక ఆ తర్వాత నుంచి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు పాలక వర్గ సభ్యులు కూడా ఉన్నారు కదండి. మెయిన్ అధ్యక్షులు వారు అవైలబుల్ గా లేదు అన్నారు. మిగిలిన సభ్యులు కూడా ఉన్నారు కదా. అవును, ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మనకి అవైలబుల్ గా ఉంటారండి? అంటే వాళ్ళ మీద వారెంట్ ఇష్యూ అయినట్టు తెలిసిందమ్మా, అందుకని వాళ్ళ దొరకపోవచ్చు. అంటే మరి మనకి రికార్డు అనేది ప్రొడ్యూస్ చేయకుండా మేము ఎట్లా రిపోర్ట్ తయారు చేసుకుంటామండి? ఏదో ఒక రికార్డ్ అనేది మాకు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, రాసుకోండి. 7 ఉన్నారండి. 7 అబ్స్కాండ్ అవుతారా? మరి అంతే వాళ్ళందరి మీద ఆలయ కమిటీ మీద ఇది ఇష్యూ అయింది వారెంట్. వాళ్ళు దొరకవు. ఇప్పుడు వాళ్ళు పట్టుకునే వేటలో పోలీసులు ఉంటారు. ఓకే. అందుకని